కాకినాడ జిల్లా ఏలేశ్వరం మున్సిపాలిటీలో సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ విధానంలో లాంఛనంగా ప్రారంభించగా స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఏలేశ్వరం మున్సిపాలిటీలో ₹1,52,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన తడి వ్యర్థాల నుంచి కంపోస్ట్ తయారీ, పొడి వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ, జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ లాంఛనంగా ప్రారంభించారు. గుడివాడ నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా 10 మున్సిపాలిటీల్లో ప్రారంభంలో భాగంగా ఏలేశ్వరం మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ పట్టణాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక ప్రణాళికలు చేపడుతూ తడి పొడి వ్యర్థాలను వేరు చేస్తూ వాటి నుంచి సంపద తయారీ విధానంగా ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఆమె అన్నారు. గ్రామాల పరిశుభ్రతతో పాటు ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ క్లస్టర్ ఇన్ఛార్జ్ బుద్దిరెడ్డి గోపి, పట్టణ టీడీపీ అధ్యక్షులు మోది నారాయణస్వామి, మాజీ మున్సిపల్ చైర్మన్ అలమండ చలమయ్య, ఏలేశ్వరం మండల పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు, లింగంపతి సొసైటీ అధ్యక్షులు పెంటకోట మోహన్, రుచి రమేష్, ఎండగుడి నాగబాబు, పెండ్ర శ్రీను, రాయుడు చిన్న, జొన్నాడ వీరబాబు, సామంతుల గోపి, కోట్ల కృష్ణ, కర్రోతు గాంధీ, చిక్కాల లక్ష్మణరావు, పసల సూరిబాబు, బస్తా ప్రసాద్, మైరాల కనకారావు, జగటాపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏలేశ్వరం మున్సిపాలిటీకి సంబంధించి 20వ వార్డు చైతన్య నగర్ కంపోస్ట్ యార్డ్ వద్ద సుమారు ₹1,52,00,000 ఉపాధి అప్పలాజం కూడా వేదిక రావాల్సిన కోరుతున్నామండి. అప్పటిపాల నుంచి కూడా వేదిక రావాల్సిన కోరుతున్నామండి. అలాగే సంక్షేమాన్ని ఇలా సమాంతరంగా ఒక్కొక్కటిగా దాన్ని ఏ కేటగిరీలో వస్తారో అదే చూద్దాం. ఆయనతో పాటు ఎలా వచ్చాను నేను కూడా ఆయనతో పాటు ఉన్నది కదన్నా. ఒక కచ్చండి మేడం. ఓకే మేడం, సరే ఎలా చూడండి మేడం. హలో బయట కొట్టే ఫుడ్ ఇప్పుడు వచ్చేది మన ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా రాష్ట్ర అభివృద్ధిని, దాంతోపాటు సంక్షేమాన్ని ఇలా సమాంతరంగా ఒక్కొక్కటిగా దాన్ని ఇచ్చిన హామీని అమలుపరుచుకుంటూ అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తూ అనేక కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ తడి చెత్త, పొడి చెత్త శుద్ధి మరియు వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఆయన గుడివాడలో ప్రారంభించుతున్నారు. మనం లైవ్ కూడా చూడడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్రం అంతటికి కలిపి 10 మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో మనది కూడా భాగం అవడం అనేది నిజంగా మన ప్రతిపాడు నియోజకవర్గం చేసుకున్న అదృష్టంగా భావించాలి. మనం ఏ ఉద్దేశంతో అయితే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారో ఇందాక పెద్దలు మన చలమయ్య గారు కూడా దీని గురించి చెప్పడం జరిగింది. నిజంగా అంతకుముందు కూడా ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లో, గ్రామ పంచాయతీల్లో కూడా తడి చెత్త, పొడి చెత్త అన్నది శుద్ధి నిర్వహణ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అది ఉద్దేశం అన్నది ఒకదాని గురించి చేస్తే ఇప్పుడు అది దాని పక్కదారి పట్టి అది సరిగ్గా నిర్వహణ అవ్వకపోవడం అనేది గత ప్రభుత్వంలో మనం చూసాం. అందులో ప్రతి ఇంటి భాగస్వామ్యం, ఇదిలో తప్పు ప్రజాప్రతినిధులా లేదంటే అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలదా అని కాదు, అందరిది ఉంది. దాన్ని మనం కరెక్ట్ వేలో దాన్ని మనం ఉపయోగించుకోకపోవడం అన్నది. ఈరోజు ఈ ఏర్పాటు చేసిన ఈ ప్లాన్ గురించి చెప్పడం అంటే ఏదైతే ఇది తడి చెత్త, పొడి చెత్త అంటే ఈ యూనిట్ ద్వారా ఈరోజు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్న ఈ యూనిట్ ద్వారా తీసుకొచ్చిన తడి చెత్తని వాళ్ళు అక్కడ ఉన్న ప్రాసెసింగ్ దాంట్లో వేయడం వల్ల కంపోస్ట్ అంటే ఎరువులు, వ్యవసాయానికి సంబంధించిన సేంద్రియ ఎరువులను అన్నది తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా తడి చెత్తని
ఇంకా బయోగ్యాస్, ఎలక్ట్రిసిటీ అంటే అక్కడ ఉన్న ప్లాంట్ కెపాసిటీని బట్టి వాటిని కూడా తయారు చేయడం జరుగుతుంది. బయోగ్యాస్ అన్నది మీ అందరికీ తెలిసిందే. ఇకపోతే పొడి చెత్త, ఇలా ప్లాస్టిక్. ఈరోజు మనం చేస్తున్న లైఫ్ స్టైల్లో మార్నింగ్ మొదలుపెట్టి నైట్ పడుకునే వరకు మనం ప్లాస్టిక్ని ఎంతలా ఉపయోగిస్తున్నామో మనందరికీ తెలిసిందే. దీన్ని వారందరూ సేకరించి ఆ ప్రాసెస్ యూనిట్లో పెట్టి వాటిని రీసైక్లింగ్ చేయడం వల్ల మన చుట్టూ ఉన్న ఈ చెత్తను అన్నది ఎక్కడ కనపడకుండా చేయడం అంటూ జరుగుతుంది. ఈ ప్రోగ్రాం అన్నది చాలా ఎంత ముఖ్యమైనదో మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఒక ఇల్లు శుభ్రంగా ఉన్నప్పుడు ఆ వీధి శుభ్రంగా ఉంటుంది. ఆ వీధి శుభ్రంగా ఉన్నప్పుడు ఆ